శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా? అదేంటి మాధవి ఒక్కతేగా నీ కూతురు? కాదు, అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు. కానీ నీ అక్క కాదు. ఆ? కలిసి వచ్చే వాళ్ళకి నడిచి వచ్చేవాళ్ళు పుడతారని నాకు కలిసి వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిచొచ్చింది. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. నా నుంచి నీకేమైనా సహాయం కావాలా? అవునండి. చెప్పమ్మా, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను. మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి. అలాగమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటిదాన్ని కాదండి, నిజంగా నేను మీ బిడ్డని. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవునండి, ఒకప్పుడు మీరు చేసిన నాన్సెన్స్ వల్ల పుట్టిన దాన్ని. నేను మహాలక్ష్మి కూతుర్ని. మహాలక్ష్మి కూతురువా? అవును. ఇదిగో, మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో. ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ మొన్ననే నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది. నీకెంత కావాలో చెప్పు. నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. నీ ఆస్తి కోసమో, నీ అంతస్తు కోసమో, నీ కూతురు హోదాలో కులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నాకు తండ్రి, నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియచెప్పడానికి వచ్చాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి. వాటిని బయట పెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు. వస్తాను. ఆగమ్మా, నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నువ్వు నా బిడ్డవని ఒప్పుకుంటున్నాను అని నా దగ్గర కాదు, 10 మందిలో ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. రేపో మాపో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడతో సంబంధం ఉందని, దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. దాంతో పాలిటిక్స్ లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా. చూడమ్మా, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశానో అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని 10 మందిలో ఒప్పుకుంటాను. అమ్మ బావా, నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఏం బుర్రా, ఏం యాక్టింగ్! ఆదరగొట్టేశా బావా. అధికార పార్టీ అయిన ప్రజా పార్టీ అభ్యర్థి శ్రీ సర్వేశ్వరరావు గారు వరుసగా 4వ సారి ఎన్నికయ్యారు. శ్రీ సర్వేశ్వరరావు తన ఏకైక ప్రత్యర్థి శ్రీ గడిసేటి గంగరాజుపై 2,86,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గడిసేటి గంగరాజు డిపాజిట్ కోల్పోవడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ ఓట్లు సంపాదించి మరో రికార్డు నెలకొల్పారు. వరుసగా 4 సార్లు గెలవడమే కాకుండా రాష్ట్రంలో అందరికంటే భారీ మెజారిటీ సంపాదించిన శ్రీ సర్వేశ్వరరావుకి ఈసారి మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని రాజధానిలో అభిజ్ఞాన వర్గాల వార్త. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో, బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామంలో, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను,
గురి చూసి మరీ గుద్దాను రా తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కల. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి పియాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంటా ఎన్నావా? నాకు కొట్టాల్సిన చేయాలి ఆడికి కొడతారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయకున్నా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ తీసి చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాయి. ఓరి తిరంగిన ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మరు లేకపోతే ఈ ఫేస్ చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ ఆ. నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు ఖర్చు తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ చుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పడిది కాదు, ఎత్తనం అట్లాంటిది. ఒరే డాడీ, నీ చుట్టి చెయ్యి ఆశీర్వాదం ఫలించిందిరా, ఇంకా నేను రెచ్చిపోతా. ఫుల్ గిస్సలాడేదండి జత పూడేనండి, మందు బాగా కొట్టేనండి, తెగ ఊగేనండి. శాంతి. శాంతిని కాదు. అరే, మందు వేసుకున్నంత మాత్రాన నువ్వు శాంతివి కాదంటే నేను నమ్మేస్తున్నా? నువ్వు శాంతివే, నేను నిన్ను రేప్ చేస్తాను, నీ బాబుకి అల్లుండి అయిపోతాను, నా బాబుని మంత్రి గారికి వ్యంకుణ్ణి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, యువర్ అటెన్షన్ ప్లీజ్. ఫస్ట్ టైం రేపింగ్, డోంట్ డిస్టర్బ్ మీ, ప్లీజ్ కోఆపరేట్ మీ, ఓకే? ఎంత రిసౌండ్ వచ్చేటట్టు కొట్టావు, పైగా చెయ్యంత రఫ్ గా ఉంది. కొంపదీసి మారువేషంలో వచ్చిన కరణం మల్లేశ్వరు కాదు కదా? ఏమైతే నాకే నా పొంగడం, నేను మైక్ టైసన్ అయిపోతా, నీ చెవి కొరికేస్తా. ఆగక్కడ ఎవరో వచ్చారు, ఎక్స్క్యూజ్ మీ. వదిలేమ్మా, వీడి ప్రాణాలు తీసేస్తాను. అతను వదిలే. చెల్లెమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ శవాన్ని కళ్ళ చూసుండేవాడిని. పోతలకి పంచాయతీలో పెట్టించి ఊరందరి చేత నిన్ను కుక్కర్ కొట్టించినట్టు కొట్టించకపోతే నా పేరు దేవుడే కాదు. అంత పని చేయకు, వాడికి ఎలాగో పరువు లేదు. ఈ విషయం 10 మందికి తెలిస్తే 10 రకాలుగా మాట్లాడుకుంటారు. తాతయ్య గారు పరువు పోతుంది. అందుకే ఎవరికి చెప్పలేని మాట. ఎవరికి చెప్పండి. మహాజనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశారో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ కి మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను, అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుతాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను,
దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వేరే కొట్టుని కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడని చోట కూడా అబ్బా అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? చెప్పను. అయ్యో నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. ఊరుకోవా. బాగున్నావా అని అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు? ఆయన కొట్టాడు. అదే రైతి. ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినాడా, అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడు రా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటని తెలిసింది. వారికి ఒళ్ళు కోపెట్టి కొట్టాడు, ఒళ్ళు బలిసి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు. అవసరం మాట్లాడుతున్నాడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎలా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎలా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎలా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు, తొందర పెట్టిన సార్. అంతేనండి, నేనేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమనండి? ఇక ఆపు. దేవుడు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, వాడిని ఎందుకు కొట్టావు? నేను చెప్పను. అందరూ వినండి. ఒక మనిషిని అకారణంగా కొట్టినందుకు గాను మన ఊరి ఆనవాయితీ ప్రకారం ఈ దేవుడికి 50 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను.